ఎన్ని గంటలు ఎందుకు పడుతుంది? మిమ్మల్ని ఎందుకమ్మా గవర్నమెంట్ గాడిదలు కాయటానికి నియమించింది? అయితే మీ ఇష్టరాజ్యం ప్రవర్తిస్తే అలాగా రికార్డులు రాయాలమ్మా. ఇప్పుడు నా ఎదురుగా రాస్తే ఎలాగా? వారిని ఎవరమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? అందరూ కూర్చోండి అమ్మ. మీ అందరూ 67 స్టోర్ రూమ్ ఇదేనా? ముందు పద. ఏది ఆవిడేది? రామ్మా. ఓకే, వస్తే ఉంటే మంచిది. రామ్మా. ఇప్పుడు ఏదమ్మా స్టాక్ ఏది? అది కాదమ్మా, ఇక్కడ ఏదమ్మా? ఇప్పుడు నైట్ పేలేదు సార్, మార్నింగ్ సెక్షన్ నైట్ ఇప్పుడు క్లోజ్ చేసుకుంటాం. అది కాదమ్మా, ఈ బియ్యం ఎప్పుడు యూజ్ చేసావు? ఈరోజు 6 క్వింటాలు వచ్చింది సార్. ఈరోజు 6 క్వింటాలు వచ్చింది సార్. ఈరోజు 6 వచ్చింది సార్. ఓకే. పాత బ్యాలెన్స్ 248 సార్. మార్నింగ్కి మొత్తం కలిపితే 848 సార్. ఇది మార్నింగ్ రైస్ సార్. ఇప్పుడు ఇంకా నేను ఇష్యూ ఇవ్వలేదు సార్. ఇది ఇప్పుడు రాస్తున్నావు ఏంటమ్మా? మర్చిపోతే ఎలాగమ్మా? ఏం డ్యూటీ చేస్తారమ్మా మీరు? మర్చిపోయానంటే ఎలాగా? నా ఎదురుగా రాసేస్తే ఎప్పుడప్పుడు రాయాలా? ఎప్పుడు తీసుకున్నారమ్మా మీరు రైస్? ఎప్పుడు ఇచ్చారు? మధ్యాహ్నం ఇచ్చారా? మార్నింగ్ ఇచ్చారు కదా? మధ్యాహ్నం ఇచ్చారా? మార్నింగ్ అన్ని ఇచ్చేసావు. మార్నింగ్ ఇచ్చావు కదా రైస్ ఇచ్చినప్పుడు రాయటానికి ఇన్ని గంటలు ఎందుకు పడుతుంది? మిమ్మల్ని ఎందుకమ్మా గవర్నమెంట్ గాడిదలు కాయటానికి నియమించింది? అయితే మీ ఇష్టరాజ్యం ప్రవర్తిస్తే అలాగా రికార్డులు రాయాలమ్మా. ఇప్పుడు నా ఎదురుగా రాస్తే ఎలాగా? ఉదయం ఇచ్చావా రైస్? ఉదయం పక్కన పెట్టావా? పక్కన పెట్టినప్పుడు రాయి. 5:30కి ఇచ్చావు. ఇప్పుడు ఎన్ని గంటలు అయిందమ్మా? ఒక 10 అవర్స్ అయింది. ఈ 10 అవర్స్లో నీకు రాసుకొని ఖాళీ లేదా? అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగమ్మా? ఉద్యోగం చేయాలని ఉందా, ఇంటికి వెళ్ళిపోవాలని ఉందా? ఇప్పుడు ఎంత ఉందమ్మా ప్రజెంట్? ఈరోజు ఎంత యూజ్ చేసావు? అవి కాదమ్మా, ఇప్పుడు ఈ రోజుతో ఇవ్వమ్మా. ప్రజెంట్ స్టాక్ ఎంత ఉండాలి నీ రిజిస్టర్ ప్రకారం? ఇది ఎంతమ్మా? 8:35. ఈరోజు ఎంత పిల్లలకి ఇచ్చావు? ఇప్పుడు 13 8:35. 8:35లో 13 తీసేయి. 8:22 రాసి అమ్మా. అందుకే రాసుకుంటే గొడవలన్నీ ఉండవు, క్లియర్గా అయిపోద్ది. అందుకే కదా రికార్డులు గవర్నమెంట్